చీపురుపల్లి టీడీపీలో అసమ్మతి సెగలు కనిపిస్తూ ఉన్నాయి. కళా వెంకట్రావుకు చీపురుపల్లి నుంచి టీడీపీ టికెట్ ఇవ్వడంతో కిమిడి నాగార్జున అనుచరులు తీవ్ర అసంతృప్తితో రోడ్డుకి నిరసన తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు నాగార్జున అనుచరులు కళా వద్దు నాగార్జున ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. విజయనగరం టీడీపీ అధ్యక్ష పదవికి చీపురుపల్లి ఇన్ఛార్జ్ పదవికి కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాను అని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కిమిడి నాగార్జున చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. ఈసారి టికెట్ వస్తుంది అని ఆయన ఆశించారు. కానీ చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున కాకుండా కళా వెంకట్రావుకు కేటాయించారు. నిజానికి చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావును పోటీ చేయించాలని అధిష్టానం అనుకుంది. భీముల నుంచి గంటా శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చింది. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావుకు టికెట్ ఇవ్వడంతో కిమిడి నాగార్జున అనుచరులు టీడీపీ కార్యాలయంలోకి పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ఫ్లెక్సీలు చించేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో హెచ్ఎల్ నుంచి కళా వెంకట్రావు పోటీ చేశారు. పొత్తులో భాగంగా బీజేపీకి అక్కడ నుంచి టికెట్ని కేటాయించారు. కళా వెంకట్రావుకు చీపురుపల్లి నుంచి టికెట్ని కేటాయించారు బొత్స సత్యనారాయణపై. దీంతో కిమిడి నాగార్జున అనుచరులు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయానికి చేరుకొని అక్కడ ధ్వంసరచనకు పాల్పడ్డారు. కిమిడి నాగార్జున మాట్లాడారు. నాగార్జున ఏం మాట్లాడారు చూద్దాం. మీద 2024 ఎందుకు పనికిరాలేదని అధిష్టానం భావిస్తుంది. మీరేమనుకుంటున్నారు? నాకు అదంతా తెలియదండి. రాజకీయాలు కష్టపడితే సీట్లు వస్తాయని చెప్పి మా అమ్మ అనుకుంది, మా నాన్న అనుకున్నారు, నేను అనుకున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తారో తెలియదు. ఎవరో పెద్ద నాయకులు ఎక్కడో ఒక కట్ చేయాలనుకుంటారు. ఆ రకంగా ఏంటంటే ఏమేం జరుగుతుందో మరి నాకైతే తెలియదు. దాని గురించి నేను కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో మా అమ్మ ఇక్కడ ఉండొచ్చు, మా మేనమావ గారు ఇక్కడ పదవులు చేసి ఉండొచ్చు, కానీ ప్రతి ఇంటికి కూడా నేను నాగార్జున అనే యువకుడిలాగా వెళ్ళాను. మరి అది పార్టీ గుర్తించకపోవడం బాధాకరం. దీంతో పాటు మీ క్యాడర్ కూడా రాజీనామా చేస్తుందా? మీరు ఒకరు రాజీనామా చేస్తారా అనేది మీరు వెల్లడించాలి. చూడండి, క్యాడర్ రాజీనామా చేస్తున్నారా లేదా అనేది అదంతా కూడా కాదు. ఇప్పుడే సీట్స్ అనేవి ఇంకా రావడం అనేది జరిగింది. మేము రాజీనామా చేస్తున్నాం. నేను ఎవరిని కూడా రాజీనామాలు చెయ్యండి అని చెప్పి రెచ్చగొట్టే వ్యక్తినో ప్రతిమాలో వ్యక్తినో కాదు. నేనైతే ఇంకా క్షవరం అయిపోయింది. నాకు రాజకీయాల దగ్గర నుంచి చూశాను. కష్టపడితే ఏదో ప్రతిఫలం ఉంటుందని చెప్పి అనుకున్నాము. గెలిపోవటముల మాట పక్కన పెడితే అందరికీ స్ఫూర్తిగా పోరాటం చేశామంటే ఏదో మంచి జరుగుద్ది అనేది అనుకున్నాము. మరి మాకు క్షవరం అయింది. చీపురుపల్లి నియోజకవర్గ పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చీపురుపల్లిలో కళా వెంకట్రావుకు టికెట్ని కేటాయించడంతో కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. ఏం జరగబోతోంది నియోజకవర్గంలో? రోహిత్, ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం ఒక్కసారిగా టీడీపీలో అయితే మాత్రం ఒక్కసారిగా అసమ్మతి అయితే రేకెత్తింది. అయితే ఈ అసమ్మతి ప్రధాన కారణం చూసుకుంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంతవరకు ఇన్ఛార్జిగా ఉండి గత 4.5 సంవత్సరాలుగా ఈ పార్టీకి టీడీపీ పార్టీకి నమ్ముకుని టీడీపీ పార్టీని కష్టపడి ఉన్నాను. ఈ రోజు నాకు సడన్ గా ఈ విధంగా నాకు టికెట్ నాకు ఇవ్వకపోవడంతో నా పరిస్థితి ఏం చేయాలి, ఎక్కడికి నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకు నేను ఏం చెప్పాలి అనే ఆవేదన అయితే ఒకసారికి ఇక్కడ కిమిడి నాగార్జున అయితే కనిపిస్తుంది. ఇలా మరోవైపు చూసుకుంటే మొన్నటి వరకు కూడా ఇదే సెగ్మెంట్ కి సంబంధించినటువంటిది అయితే మాత్రం ఇక్కడ సీనియర్ నేత అయినటువంటి గంటా శ్రీనివాసరావుకి అయితే ఇక్కడ ఇంతవరకు అయితే వస్తారని చెప్పడం అయితే జరిగింది. గంటా శ్రీనివాసరావుతో అయితే మాత్రం ఇక్కడ మళ్ళీ తనకు ఇక్కడ రానని చెప్పడంతో పాటు గంటా శ్రీనివాసరావు భీముల నియోజకవర్గం ఇవ్వడంతో పాటు ఈ నియోజకవర్గం పట్ల అయితే ఇంతవరకు తీవ్ర ఉత్కంఠ అయితే ఇంతవరకు కనిపించింది. ఈ రోజు చూసుకుంటే సడన్ గా ఒకసారిగా అధిష్టానం అయితే మాత్రం కిమిడి కళా వెంకట్రావుకి అయితే మాత్రం ఇవ్వడంతో పాటు ఈ రోజు చూసుకుంటే కిమిడి కళా వెంకట్రావు, మరోవైపు చూసుకుంటే కిమిడి నాగార్జున వీళ్ళిద్దరూ కూడా దగ్గర బంధువులు, చిన్న పెద్దన్న కొడుకులు వీళ్ళిద్దరు కూడా. కానీ ఈ రోజు చూసుకుంటే మా బంధువుల మధ్య ఇటువంటి తగాదాలు అయితే సరికాదని అయితే మాత్రం ఒకవైపు అయితే టీడీపీ అధిష్టానం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారిగా ఇక్కడ ఈ రోజు చూసుకుంటే ఈ టికెట్ ప్రకటించిన మరుక్షణం నుంచే ఇక్కడైతే మాత్రం ఈ కార్యకర్తలు అయితే ఒకవైపు అయితే మాత్రం అగ్ని జ్వాలలు అయితే మాత్రం ఇక్కడ రేకెత్తడం జరిగింది. అక్కడ ఫ్లెక్సీలు అయితే మాత్రం చింపడంతో పాటు అక్కడ ఎంతవరకు ఉన్నటువంటి కరపత్రాలతో పాటు సూపర్ 6 సంబంధించినటువంటి కరపత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిజానికి నాగార్జున కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కాబట్టి అక్కడ ఉన్న పరిణామాల క్రమంలో కళా వెంకట్రావుకు ఇవ్వాల్సి వచ్చింది. కళా వెంకట్రావు పెద్దన్న వరుస అవుతారు. సో మరి ఎందుకు నాగార్జున ఇంత వైలెంట్ డెసిషన్ తీసుకున్నారు? అక్కడ నాగార్జున అనుచరులు పార్టీ కార్యాలయంలో ధ్వంసరచనకు పాల్పడ్డారు. ఆయనేమో రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. రాజీనామా చేశారు ఇన్ఛార్జి పదవికి.
అంటే ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే మాత్రం ఇన్ని రోజులు నేను పార్టీకి 4.5 సంవత్సరాలుగా నేను ఇక్కడే కష్టపడి ఉన్నాను, నేను ప్రజల్లో ఉన్నాను, నేను ప్రజలు ఇంటింటిగా ఒక బిడ్డగా ఉన్నాను, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా నేను ఉన్నాను. అలాంటిది నాకు ఇవ్వకుండా ఈరోజు సడన్ గా మా కుటుంబంలోనే మాకు చిచ్చు పెడతారనే ఆలోచనతో అయితే మాత్రం తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా ఈ గతంలో చూసుకుంటే కిమిడి నాగార్జున తల్లి అయితే మాత్రం కిమిడి మురాల్ని ఆల్రెడీ ఇంతకు మునిపే టీడీపీ ప్రభుత్వంలో గతంలో చూసుకుంటే మినిస్ట్రీగా కూడా చేశారు. ఆ నేపథ్యంలోనే 2019లో కూడా ఈయనకే సీటు దక్కింది. ఆ నేపథ్యం చూసుకుంటే ఈసారి కూడా ఇతనికే వస్తుందని చాలా ఆశతో అయితే ఇన్ని రోజులు అక్కడ కష్టపడడం అయితే జరిగింది. ఒక్కసారిగా ఈ రోజు టికెట్ అయితే మాత్రం ఈయన దక్కకపోవడంతో మాత్రం తీవ్ర అసంతృప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా తనకి ప్రెసిడెంట్ ఇంతవరకు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలో చూసుకుంటే మరోవైపు ఈయనైతే తీవ్ర అసంతృప్తి ఎక్కడైతే మాత్రం చూపించడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు అయితే పరిస్థితి ఎక్కడైతే మాత్రం తీవ్రంగా ఉందనేది మాత్రం చెప్పొచ్చు. ప్రధానంగా ఇంకో విషయం అధిష్టానం ఏదైనా మాట్లాడే అవకాశం ఉందా? అలాగే కళా వెంకట్రావు కూడా మాట్లాడే అవకాశం ఏమన్నా ఉందా నాగార్జునతో? ప్రెసిడెంట్ అది తెలియస్తుంది. ఈయన కూడా ఇప్పుడు ఈయనకు ఉన్నటువంటి పదవులన్నీ కూడా రాజీనామా అయితే చేశామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక నుంచి ఏ కార్యాచరణ అనేది రేపు ఎల్లుండి ఈ మధ్య మళ్ళీ నేను ప్రకటిస్తాననేది మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతటికీ ప్రధానంగా చూసుకుంటే మా కుటుంబంలో మాత్రమే ఈ చిచ్చు పెట్టారు అని చెప్పేసి తీవ్ర ఆరోపించడం అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజేష్, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీలోనే అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. చీపురుపల్లి టికెట్ను కళా వెంకట్రావుకు ఇవ్వడంతో కిమిడి నాగార్జున అనుచరులు భగ్గుమన్నారు. చీపురుపల్లి టీడీపీలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు మనకి కనిపిస్తున్నాయి. తీవ్ర అసంతృప్తితో రోడ్డెక్కారు తెలుగు తమ్ముళ్ళు. కళా వద్దు నాగార్జున ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. కళా వెంకట్రావు, కిమిడి నాగార్జున కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు, ఒకే కుటుంబానికి చెందినవారు, బంధువులు. విజయనగరం టీడీపీ అధ్యక్ష పదవికి, చీపురుపల్లి ఇన్ఛార్జ్ పదవికి కూడా నాగార్జున రాజీనామా చేశారు. నాగార్జున గత ఎన్నికల్లో కూడా చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. హెచ్ఎర్ల నుంచి కళా వెంకట్రావు పోటీ చేశారు. ఈసారి హెచ్ఎర్ల బీజేపీకి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో కళా వెంకట్రావును చీపురుపల్లి నుంచి పోటీ చేయాలి బొత్సాపై అని ఆదేశించారు. అక్కడ నుంచే టికెట్ని ఇచ్చారు. దీంతో నాగార్జున అనుచరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాము అని నాగార్జున చెప్తున్నారు. చీపురుపల్లి ఇన్ఛార్జి పదవికి, విజయనగరం టీడీపీ అధ్యక్ష పదవికి నాగార్జున రాజీనామా చేశారు.